వెల్కమ్ టు ఏపీ న్యూస్. నేను వారికి డీటెయిల్స్ చూస్తే కాపు నేత ముద్రగడ పద్మనాభ వైసీపీలో చేరారు. వీళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. ఐదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేన నవుడు వెంకటరమణ వైసీపీలో చేరారు. వెంకటరమణకు కండువ కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువ కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. 2014-15లో ఈస్ట్ రాయలసీమ నుంచి 2 సార్లు గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీగా శ్రీనివాసులరెడ్డి ఎన్నికయ్యారు. సీఎం జగన్ను ఏపీ పోలీసు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఆర్ రఘురాం కలిశారు. అయితే సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వీరు పోలీసు అసోసియేషన్ గురించి సంబంధించిన విషయాలపై మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా పులివెందులో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీతారెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె వెళ్లారు. ఇక అనంతరం వివేక పార్క్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీట్ల కేటాయింపుపై జనసేన నేత పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. విజయవాడలో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం స్పందించకపోవడంతో బాధాకరమన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు కూడా ఈ పరిణామంపై స్పందించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కూడా జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలని కోరారు. ఇక కాక నిన్న మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పిఠాపురం టీడీపీ నేతలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. వర్మ లాంటి కీలక నేతలు ఉండగా ఈ టికెట్ను జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ సొంత పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను పరిశీలించిన జనసేన నేత పోతిన మహేష్ ఓట్ల బదిలీపై అనుమానం వ్యక్తం చేశారు. హనుమత్ జిల్లా పీలేరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ నేత కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఓ యువకుడు సింగిల్ వీల్ పై సైకిల్ పై ప్రచారం చేపట్టారు. సన్నిహితుడు దొరస్వామి నాయుడు అదేవిధంగా ఆయన మీద అభిమానంతో సింగిల్ వీల్ సైకిల్ ప్రచారంలో క్యాంపెయినింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కార్యక్రమానికి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ జనసేన నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు చెందిన మేకన్ అనే యువకుడు బ్యాటరీతో నడిచే ఒక చక్రం కలిగిన సైకిల్ ఎలాంటి పత్తు లేకుండా నూతన టెక్నాలజీతో రూపొందించిన సైకిల్ పై పయనిస్తూ 2 చేతుల్లో టీడీపీ జెండాలతో ప్రచారం చేస్తున్నారు. పొద్దుటూరు టీడీపీ నేత సురేష్ నాయుడు తన అనుచరులతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశమయ్యారు. టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డిని చంద్రబాబు ప్రకటించడంతో సురేష్ నాయుడు అసంతృప్తులు ఉన్నట్లు సమాచారం. ఇక టికెట్ కోసం తాను చంద్రబాబు ఆశీస్సులతో కొద్ది నెలలుగా ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు 1000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు సురేష్ నాయుడు చెప్పారు. త్వరలోనే చంద్రబాబును కలిసిస్తానని, తనను నమ్ముకున్న నాయకులకు న్యాయం చేయాలని హామీ తీసుకుంటానని సురేష్ నాయుడు కార్యకర్తలకు వివరించారు. అయితే చంద్రబాబు ఇచ్చే హామీని బట్టి భవిష్యత్తు కార్యాచరణ చేపడతానని సురేష్ నాయుడు తెలిపారు.